హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళాశు క్రియేషన్స్. సో ఈరోజు అయితే రోజు నాకు ఇద్దరు పిల్లలతోని వాళ్ళ స్కూల్కి పంపించేసి వాళ్ళ డైలీ రొటీన్ నాతో ఎలా ఉంటుందో అన్నది మీకు చూపిద్దామని వీడియో షేర్ చేస్తున్నాను. ఇది ఈరోజు అయితే థర్స్డే కదా, సో నేను ప్రతి వారం థర్స్డే ఫ్రైడే అంటే నేను పసుపు గుమ్మలు పెడతాను. అలా అయింది తర్వాత నేను మిల్క్ బాయిలర్లోని మిల్క్ పోసేసి అది నేను సిమ్లో ఉంచేస్తాను. సిమ్లో ఉంచేసి నేను ఆ ముగ్గులన్నీ పెట్టుకొని వచ్చేసరికి లోపు పాలు కూడా మరిగిపోతాయి. తర్వాత స్నానం చేసేసాక చక్కగా ముందైతే బియ్యం పెట్టేస్తాను. బియ్యం పెట్టేశాక వాటిని రైస్ అయిపోయాక అప్పుడు కర్రీ ఏం చేయాలన్నది ఆలోచిస్తానన్నమాట. నేనైతే కర్రీ చేయాలన్నా ఏదైనా ముందు రోజు నైటే ఆలోచించేస్తాను. ఎందుకంటే అప్పటికప్పుడు ఏం చేయాలో తోచక ఇబ్బంది పడాలని చెప్పి నేనైతే ముందు రోజే ఆలోచించుకుంటాను. అయితే ఈరోజు అయితే ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకున్నాను, ప్రెస్టేజర్. అదైతే ఆల్ ఇన్ వన్ అనమాట. అన్ని చాపరు మొత్తం అన్నీ అందులోనే ఉంటాయి. ఫ్రెంచ్ ఫ్రైస్ దాన్ని పీసెస్ కట్ చేయడం, జ్యూసర్ అన్నీ ఆల్ ఇన్ వన్ అనమాట. సో అందుకని నేను బీట్రూట్ క్యారెట్ని అందులోనే చక్కగా తురిమేసి కర్రీ చేద్దామని చెప్పి నేను ఇలా బీట్రూట్ని క్యారెట్ని ముందుగా ఇలాగా చేసేసి నీట్గా కడిగేసి నేను మీకు ఒక్కసారి ఆ మిక్సర్ గ్రైండర్ గురించి ఒక్కసారి నేను దాని గురించి కూడా నేను మొత్తం డీటెయిల్స్ మీకు ఇస్తాను. నాకు తెలిసి చాలా యూజ్ అవుతుంది. పిల్లలు మనకి ఇలా స్కూల్ హడావిడి ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి వీళ్ళకి ఉన్న టైంలో మాత్రం మనకి చాలా బాగా యూజ్, నాకైతే చాలా బాగా యూజ్ అవుతున్నది. అది మరి కాస్ట్ కొంచెం 10K వరకు పడింది, కానీ మనకి యూజ్ అయితే అవుతుంది కదా. సో అలా ఆలోచించండి, కాస్ట్ కోసం ఆలోచించకండి. ఏ వస్తువైనా మనం కొన్నామంటే మనకి బాగా ఉపయోగం ఉండాలి. అది ఉపయోగపడింది అంటే మనం కొంచెం ₹1 ఎక్కువ పెట్టినా దానికి తప్పులేదని నా మైండ్ సెట్, నేను అలా ఆలోచిస్తాను. సో వీటినైతే చక్కగా ముక్కలు చేసేసి నీట్గా కడుక్కొని చూడండి. అలా మొత్తం దీని గురించి నేను ఒకరోజు కూర్చొని మీకు ఏది ఎలా యూజ్ చేయాలన్నది కూడా చెప్తాను. ఇప్పుడైతే నార్మల్గా చూపిస్తున్నాను నేను ఎలా చేస్తున్నాను అన్నది. ఆ ముక్కలు అందులో వేసేసి అది పెట్టి ప్రెస్ చేశాను. చూడండి, తురుము అయితే అలాగ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. చాలా యూజ్ అయింది నాకైతే. మనం అప్పట్లాగా అది పెట్టేసి తురుముకొని, గ్రేటర్ పెట్టేసి తురుముకొని అంత బాధ అయితే లేదు. ఇంకా హడావిడిగా ఉంటుంది కదా. మార్నింగ్ అంటే ఎలా ఉంటుంది మనకి, క్యారేజ్లు అంటే లంచ్ బాక్సులు హడావిడి ఇలా ఉంటుంది. సో ఇదైతే నాకు చాలా యూజ్ అయింది. ఇది అయిపోయిన వెంటనే నేను చక్కగా ఇందులోని కూర ఎలా చేస్తానంటే, ఇది చక్కగా తురుము అయితే వేసేసి కొంచెం పోపు వేసేసి తురుము వేసేసి అందులో నేను పల్లీ పొడి, తర్వాత ఇంకా ఏమైనా పుట్నాల పొడి ఇవన్నీ నా దగ్గర ఉంటాయి. అవైతే నేను యాడ్ చేసుకుంటాను. ఏ కూరలో అయినా యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. నేను మసాలా అవి ఎక్కువ యాడ్ చేయను అనమాట. చిన్నపిల్లలు కదని మసాలా గట్రా యాడ్ చేయను. ఇలా అయితే కర్రీ అయితే అయిపోతుంది. మొత్తం అంతా ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని మాత్రం లాస్ట్లో లేపుతానండి. నేను ముందుకుండా అస్సలు లేపను, పని అవ్వదు వాళ్ళతోటి నాకు. అందుకని నేను నా పని అంతా అయిపోయాక పిల్లల్ని లేపుతాను అనమాట. చూసారు కదా, నేనైతే తురుము మీకు చూపిస్తాను ఒకసారి ఎలా ఉంది, ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు చూపిస్తాను ఒకసారి. చాలా బాగుంది. ఇందులో సెట్టింగ్ ఉంటుంది, చిన్నగా తురుముకున్నది, పెద్దగా తురుముకున్నది రెండు ఉంటాయి. చూడండి, నేను కొంచెం పెద్దగా చేసుకున్నాను. ఎందుకంటే కర్రీ ముద్ద అయిపోతుంది చిన్నదైతే మరీనా, అందుకని పెద్దగా తురుముకున్నాను అనమాట. అయిపోయిందండి, ఇదైతే అయిపోయింది. కూర, అన్నం అన్నీ ఒక పక్క అయితే అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు లంచ్ బాక్సులు రెడీ చేసేసాను. ఇదేంటంటే బాబుకి యాపిల్, పాపకి డ్రాగన్. బాబు ఏమో డ్రాగన్ తిండు, అందుకు వాడికి యాపిల్ డ్రై ఫ్రూట్స్, పాపకి డ్రాగన్ డ్రై ఫ్రూట్స్ అరేంజ్ చేసేసాను. ఇగోండి, నేను చేసిన రైస్ అదే కర్రీ అదంతా కూడా కలిపేసి పెట్టేశాను. ఫింగర్స్ ఒకటి వేచాను, పాప అడిగింది. అలాగా లంచ్ బాక్సులు కూడా ప్యాకింగ్ అయిపోయాయి అనమాట. ఇదండి నా డైలీ రొటీన్. ఇంకా వీడియో ఫుల్గా తీయడానికి అవ్వట్లేదు. నేను ఇంకోసారి తప్పకుండా